వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ తెలుగులో 5th యూనిట్ తెలుగు సాంకేతికత ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సామాజిక మాధ్యమాల వలన కలిగే ప్రయోజనాలు. ముందు వీడియోలో మనం సామాజిక మాధ్యమాల వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకున్నాం. అది చాలా ఎక్కువ సార్లు ఇచ్చాడు ఎగ్జామ్లో. దాంతోపాటు ఇది కూడా చాలా ఎక్కువ సార్లు ఇస్తాడు. అయితే ప్రయోజనాలైనా అడుగుతాడు లేదా నష్టాలైనా అడుగుతాడు. మనం ఆల్రెడీ ముందు వీడియోలో నష్టాల గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రయోజనాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు కాలంలో, ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి ఉపయోగం. ఈ రీసెంట్ 10 years నుంచి ఎక్కువ మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. చాలామంది, లక్షల మంది ఈ సోషల్ మీడియాలో. ఎంతలా అంటే అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందని దేశాల్లో కూడా సామాజిక మాధ్యమాల ఉపయోగం, ఈ సోషల్ మీడియా ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ రీసెంట్ ఇయర్స్ నుంచే చాలామంది ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇలా రకరకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇందులో మొదటి ప్రయోజనం వచ్చేసి అనుసంధానము. అనుసంధానము అంటే కనెక్టివిటీ అండి. కనెక్టివిటీ. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాం. అది ట్విట్టర్ అవ్వచ్చు, ట్విట్టర్లో అయితే ఫాలో అవుతాం. అకౌంట్లో ఇది ఫేస్బుక్లో అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుంటాం. అలాగే వాట్సాప్ నెంబర్లు మన ఫ్రెండ్స్ని తీసుకొని వాట్సాప్లో కాంటాక్ట్ అవుతాం. ఇన్స్టాగ్రామ్ ఐడీలు తీసుకొని వాళ్ళని ఫాలో అవుతాం. ఇలా ఒకరితో ఒకరు ప్రపంచంలో కుల, మత, ప్రాంత భేదాలు ఏమీ లేకుండా, ఆడ, మగ, లేకపోతే థర్డ్ జెండర్ అనేటువంటి లింగ భేదాలు కూడా లేకుండా ఒకరితో ఒకరము అనుసంధానం అయ్యి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొని ప్రపంచంలో ఎక్కడున్న వ్యక్తితోనైనా కనెక్ట్ అవ్వచ్చు. ఎక్కడున్న, ఏ దేశంలో ఉన్న వ్యక్తితోనైనా, ఏ దేశంలో ఏ మతానికి చెందిన వ్యక్తితోనైనా, ఏ కులానికి చెందిన వ్యక్తితోనైనా, ఏ వర్గానికి చెందిన వ్యక్తితోనైనా సరే కనెక్ట్ అవ్వడానికి ఈ సోషల్ మీడియా అనేది ఒక రకమైనటువంటి ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది. కనెక్టివిటీ అంటే అనుసంధానం. అనుసంధానం అంటే ప్రపంచంలో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఈ సోషల్ మీడియా ఒకే వేదిక మీదకి తీసుకొని వస్తుంది. అందరినీ కూడా కుల మతాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ని చేసి లేదా ఫాలోవర్స్ని చేసి ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు ఫాలో అయ్యే విధంగా, ఒకరిని ఇంకొకరు మోటివేట్గా తీసుకునే విధంగా ఈ యొక్క సోషల్ మీడియా అనేది ఉపయోగకరంగా ఉంది. ఇంకా దీనిలో ఇంకొక ఉపయోగం మనం చూసినట్లయితే రెండోది విద్య, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో కూడా మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాం. అత్యంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు లేదా అపారమైన అనుభవం కలిగిన వ్యక్తులు ఈ సోషల్ మీడియా ద్వారా విద్యార్థులతో కనెక్ట్ అయ్యి, అలాగే విద్యార్థులు కూడా తమ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు కానీ, ట్యాబ్లు కానీ, లేకపోతే ఇతర కంప్యూటర్ పరికరాలు, ఏవైనా పరికరాల్లో సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఈ యూట్యూబ్లో లేదంటే ఇంకా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తమకంటే జ్ఞానం కలిగిన వ్యక్తులు కొన్ని విషయాలు చెబుతూ ఉంటే ఎడ్యుకేషన్లో ఆ విషయాలు నేర్చుకోవడానికి ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక భారతదేశ చరిత్ర చదువుతున్నాం. సో మన దగ్గర ఒక ఫోన్ ఉంది. యూట్యూబ్లోకి వెళ్ళి ఫలానా ఇండియన్ ఇండిపెండెన్స్ అని సెర్చ్ చేస్తే అందులో రకరకాలైనటువంటి సబ్జెక్ట్ కలిగిన వ్యక్తులు వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్ ఆ వీడియోస్ చూసి ఆ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అలాగే చాలామంది ఒక విద్య కాకుండా మిగతా విషయాలు కూడా నేర్చుకోవడానికి ఈ సోషల్ మీడియా వేదికగా ఉంది. సో ప్రస్తుత కాలంలో విద్య నేర్చుకోవడానికి డైరెక్ట్గా గురువుతో ప్రత్యక్షమైనటువంటి సంబంధాలు లేకపోయినా పరోక్షంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా విద్య నేర్చుకోవడానికి ఈ సోషల్ మీడియా ఒక ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే మూడోది వచ్చేసి సహాయము. ఈ సహాయం ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉంటారు. ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లేదా వాట్సాప్ అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే ఇందులో ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉంటారని మనం చెప్పాం. సో ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వారి ఫ్రెండ్స్ని సహాయం అడగడానికి సోషల్ మీడియాలు ఉపయోగపడతాయి. అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు వారి యొక్క చికాకును పోగొట్టుకోవడానికి, ఇలాంటి లోన్లీగా ఫీల్ అయ్యేటప్పుడు ఇతరులతో సంభాషించి వారి లోన్లీనెస్ని తగ్గించుకోవడానికి
వారి చికాకును పోగొట్టుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది సహాయం చేస్తుంది. అలాగే అవసరమైన విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి, వారి యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది సహాయం చేస్తుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రయోజనం. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, సమాచారం సోషల్ మీడియా మనకు కావలసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది. దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుందమ్మా. ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ అంటే, ఎక్కడో రష్యా ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుందని మనం టీవీలో పేపర్లో చూస్తాం. కానీ సోషల్ మీడియాలో అక్కడ ఉన్నటువంటి రష్యన్ ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరో ఒకరు ఫోన్లో ఫోటో తీసి పరిస్థితి ఎలా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రపంచంలో సోషల్ మీడియాను ఫాలో అవుతున్న ప్రతి వ్యక్తి కూడా ఆ ఫోటోని చూడగలుగుతున్నాం. పేపర్లు టీవీలు కొంతవరకే వెళ్తే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళేది సోషల్ మీడియా. సో ఈ విధమైనటువంటి సమాచారాన్ని, వాతావరణ విషయాలని, రాజకీయ విషయాలను, క్రీడా విషయాలను అన్నిటినీ కూడా మనకి ఎప్పటికప్పుడు ఒక ఫ్రెష్ సమాచారాన్ని, ఒక తాజా సమాచారాన్ని అందించడంలో సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇంకా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మీడియా కూడా పేపర్లలోను అదేవిధంగా టీవీల్లో కొన్ని అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు అని అనుమానం మనకు కలిగినట్లయితే మనం సోషల్ మీడియాలో సెర్చ్ చేసి దాని యొక్క వాస్తవమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఉదాహరణకి పేపర్లు కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా రాయొచ్చు, కొన్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా రాయొచ్చు. ఒకవేళ రాయకపోవచ్చు, మనం చెప్పలేం. టీవీలు ఎలా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో అసలు వాస్తవం ఏంటి అనేది ప్రత్యక్షమైన వ్యక్తులు ఎవరైనా సరే పోస్ట్ చేస్తే దాని ద్వారా వాస్తవాలు తెలుసుకోవచ్చు. అలాగని దీని ద్వారా కూడా వాస్తవమైన సమాచారాన్ని తెలుసుకుంటామని చెప్పలేం. సో ఏదైనా సరే ఒక సమాచారాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లోని, ప్రపంచంలో నలుమూలలో ఉన్న వ్యక్తులకు అందించడంలో, సమాచారాన్ని అందించడంలో సోషల్ మీడియా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రయోజనం. ఇంకా చూసుకున్నట్లయితే చూడండి, ప్రమోషన్స్ కొరకు అంటే ప్రచారం కొరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమంది వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు పత్రికా ప్రకటనలకి, టీవీ యాడ్స్కి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలాంటి బాధ ఏం లేదు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఫేస్బుక్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో, లేదంటే ఇన్స్టాగ్రామ్లో, ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్లో వాళ్ళ యొక్క ఆన్లైన్ వ్యాపారం కావచ్చు, ఆఫ్లైన్ వ్యాపారం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రకటనల్ని అతి తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండానే దీని ద్వారా ప్రమోషన్ చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి ఉపయోగం. ఏదైనా సరే, ఒక కొత్త షాప్ ఓపెనింగ్ అయినా, లేదా ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన, లేకపోతే ఏదైనా సరే ఒక చిన్న వ్యాపారం, చిరు వ్యాపారం స్టార్ట్ చేసిన, ఏదైనా సరే తక్కువ ఖర్చుతో లేదా ఖర్చే లేకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఇది సోషల్ మీడియా వల్ల మనకు కలిగినటువంటి ఒక రకమైనటువంటి ప్రయోజనం. ఇంకా మనం చూసుకున్నట్లయితే దీని ద్వారా మనకి నోబుల్ కాజ్ అంటే ఉదాత్తమైనటువంటి కారణాలకు కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఏంటి సార్ ఉదాత్తమైన కారణాలంటే, సామాజికంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక మందిని తమలో సభ్యులుగా చేర్చుకోవడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. దేశ విదేశాల నుంచి కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ స్వచ్ఛంద సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం చెప్పుకున్నట్లయితే, ఎవరికైనా అనారోగ్యం పాలైపోయినా, లేకపోతే ఎవరికైనా సరే ఆర్థికమైనటువంటి సహాయం అవసరమైనప్పుడు స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా కొంతమంది వ్యక్తులు కానీ కలిసి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయం కావాల్సిందిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అవసరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లోనూ ఉన్నవారు కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో లేని వారు కావచ్చు, వీళ్ళకి ఈ సోషల్ మీడియా ద్వారా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని అందించడానికి, వారికి దేశవ్యాప్తంగా అనేక మంది సహాయం చేయడానికి, అనేక మందికి వీరి యొక్క
బాధని లేదా వీరి యొక్క విషయాన్ని, వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, అనారోగ్య సమస్యతో ఉంటే అనారోగ్య సమస్యని, వీరి బాధని అవతల వాళ్ళకి తెలియజేయడానికి ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. తద్వారా ప్రపంచంలో నలుమూలల నుంచి అనేక మంది ప్రేరేపించబడి వీరికి ఆర్థిక సహాయం చేయడానికి, వీరి యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ సోషల్ మీడియా ఇలాంటి ఉదాత్తమైన కారణాలకి ఒక రకమైన ఉపయోగాన్ని కల్పిస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే అవగాహన. సోషల్ మీడియా ఏదైనా ఒక విషయం మీద అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఈ రోజుల్లో చాలా మంది యూట్యూబ్లో చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. వంటలు రాని వాళ్ళు వంటల మీద అవగాహన కోసం చాలా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. కొంతమంది ఎడ్యుకేషనల్లో యూట్యూబ్ వీడియోలు చూసి తమకు అవగాహన లేని సబ్జెక్ట్స్ మీద అవగాహన పెంచుకుంటున్నారు. చాలామంది వ్యాపారంలోను, చాలామంది వివిధ రకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద, ఇలా రకరకాల విషయాల మీద అవగాహన పెంచుకోవడానికి ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఇది వరకు ఒక మ్యూజిక్ నేర్చుకోవాలన్నా, లేదా ఒక ఆట నేర్చుకోవాలన్నా, లేదా ఏదైనా సరే నేర్చుకోవాలంటే ప్రత్యక్షంగా గురువు దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే ఆన్ చేసుకొని మనకి ఏం కావాలో అవి యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సెర్చ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియోస్ వస్తుంటే అవి మనం ఫాలో అయ్యి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా నేర్చుకోకపోయినా దాని మీద ఒక జనరల్ ఐడియా వస్తుంది. దీన్ని అవగాహన అంటాం. ఇలా మనకు తెలియని విషయాల మీద ఒక అవగాహన కలగడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే నేరంపై పోరాడేందుకు సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఎవరైనా నేరం చేసి తప్పించుకున్నారనుకోండి, యువతల వ్యక్తులు బలహీనులైతే ఒకవేళ వాళ్ళతో కోర్టుల్లోనూ అక్కడ ఇక్కడ పోరాడడానికి శక్తి చాలకపోతే వీళ్ళు పోరాడేందుకు సోషల్ మీడియా ఒక రకమైనటువంటి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఎవరైనా సరే ఒక పసిపిల్లనో లేదా ఒక అమ్మాయినో అత్యంత క్రూరంగా కానీ లేదా రేప్ చేసి చంపేసిన ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగేటప్పుడు వారిని ఉరి తీయండి అని మనం పోస్టులు పెడుతూ ఉంటాం సోషల్ మీడియాలో. ఫేస్బుక్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ట్విట్టర్లో అవ్వచ్చు. ఇలా ఈ నేరాల మీద పోరాడేందుకు, ఈ నేరం చేసిన వాళ్ళు తప్పించుకోకుండా వాళ్ళ మీద పోరాడేందుకు, మనకు న్యాయం కావాలని పోరాడేందుకు సోషల్ మీడియా. అలాగే కొంతమంది అన్యాయంగా నేరం మోపబడి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కూడా రక్షించేందుకు, వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని వాళ్ళని కూడా రక్షించుకునేందుకు కూడా ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఇలాంటి మనకు శక్తి లేనటువంటి మనము, అనేక మందితో పోరాడలేని మనము ఈ సోషల్ మీడియా ద్వారా పోరాడడానికి ఈ సోషల్ మీడియా మనకి శక్తిని ఇస్తుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రయోజనం. ఇంకా మనం చూసినట్లయితే వ్యాపార ప్రకటనలు. ఇందాక ప్రమోషన్ గురించి చెప్పాం కదా, ఇక్కడ ప్రతి అని పడింది వ్యాపార ప్రకటనలు. సో మనం ఏ వ్యాపారం అయినా సరే దాన్ని ఆన్లైన్ వ్యాపారం అవ్వచ్చు, లేదంటే ఆఫ్లైన్ వ్యాపారం అవ్వచ్చు. ఈ వ్యాపారాన్ని విస్తృతపరుచుకోవడానికి, వ్యాపారాన్ని మన దగ్గర దొరికేటువంటి వస్తువుల్ని దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, ఇతర ప్రాంతాలకి మన దగ్గర లభించే సరుకుల గురించి కానీ, మనం చేస్తున్న వ్యాపారం గురించి కానీ, మనం ఏదైతే చేస్తున్నామో, ఏ వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారం అందరికీ తెలియజేయడానికి ఈ సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉదాహరణకి ఒక చేనేత కార్మికుడు ఉన్నాడు. అతను ఒక రకమైనటువంటి వస్త్రాలు తయారు చేస్తాడు. ఆ ప్రాంతానికి, ఆ మండలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అదే సోషల్ మీడియాలో ఎవరో ఒక స్త్రీ చేత ఆ చీర కట్టించి ఫోటో తీసి ఈ చీర పలానా ప్రాంతంలో దొరుకుతుందంటే, ఆ చీర బాగున్నట్టయితే సోషల్ మీడియాలో చూసిన వాళ్ళందరూ కూడా ఆ చీర కోసము అలాంటి రకమైనటువంటి చీరలు కొనుక్కోవడానికి వారితో అప్రోచ్ అవుతారు. ఈ విధమైనటువంటి వ్యాపార ప్రకటనల కొరకు సోషల్ మీడియా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే కమ్యూనిటీస్. సాధారణంగా కమ్యూనిటీలు ఏర్పడడానికి కమ్యూనిటీల కొరకు
సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారు, వివిధ రకాల మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు, వివిధ రకాల దేశాలకు చెందిన వాళ్ళు ఉంటారు, వివిధ రకాల ఇష్టాలు ఉన్న వాళ్ళు ఉంటారు, వివిధ రకాల అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడడానికి, అంటే ఆటల గురించి ఇష్టం కలిగిన వాళ్ళందరూ, ఒక క్రికెట్ సంబంధించినటువంటి వాళ్ళందరూ ఒక గ్రౌండ్లో లేకపోతే ఒక కోచ్ దగ్గర క్రికెట్ నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా, ఒక కమ్యూనిటీగా ఏర్పడతారు. లేదంటే ఎక్కడైనా సరే యోగా నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడతారు. లేదా కార్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఇష్టపడతారు. బైక్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటే వాళ్ళందరూ ఒక కమ్యూనిటీలో ఉంటారు. లేదా మనం పలానా మతానికి చెందిన వాళ్ళమి, లేదా పలానా చర్చికో, పలానా మసీదుకో, లేదా పలానా దేవాలయానికో వెళ్తున్నట్లయితే మనం అందరం కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని కమ్యూనిటీలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఇలా కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకోవడానికి ఒకే రకమైన అభిప్రాయాలు, ఒకే రకమైన ఆలోచనలు కలిగిన వారందరూ ఒక కమ్యూనిటీగా ఏర్పడడానికి సోషల్ మీడియా మనకి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది సోషల్ మీడియా వలన మనకి కలిగినటువంటి ప్రయోజనాలు. అంటే అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, అందరితో, ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తులతో అనుసంధానం అవ్వచ్చు, మనకు తెలియని విషయాల మీద అవగాహన పెంచుకోవచ్చు, విద్య నేర్చుకోవచ్చు, అదేవిధంగా వ్యాపార ప్రకటనలు చేసుకోవచ్చు, ప్రమోషన్స్ చేయొచ్చు, నేరాలపై పోరాడొచ్చు, అనేక విషయాలని ప్రపంచంలో దేశ విదేశాల్లో జరుగుతున్న తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా వలన కలిగేటువంటి ఉపయోగం. దీంతో మనం ఈ 5th యూనిట్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాం. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఈ 5th యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.